అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న ఏది యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం. మనం ఏంటంటే స్థానికంగా ఉండే మనము ఈ భద్రాద్రి కొత్తగూడెము బాగుండాలి, పర్యావరణం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, ఇక్కడున్న ప్రజలు ఏ సమస్య లేకుండా జీవించాలి, మన మన జిల్లా అన్ని జిల్లాల కంటే ముందుండాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో మనం భద్రాద్రి కొత్తగూడెం సేవ్ భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పేసి మనం ముందుకు రావడం. అయితే స్థానికంగా ఇక్కడ ఉన్న కొన్ని సమస్యల మీద మనం మాట్లాడుతున్నాం. ఆ సమస్యలని ప్రజలకు తెలిసే విధంగా వాళ్ళని చైతన్యవంతం చేయడమే నా లక్ష్యం. కాబట్టి తప్పకుండా ఏ సమస్య ఉన్నా దాని మీద మాట్లాడడానికి మనం ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలకు కూడా అవుతుంది. మరి దాన్ని కాపాడే బాధ్యత మనం ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దాని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముందుగా నేను ఏదైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న అన్యాయ అక్రమాలపై మనం స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ భాగవతం మొత్తం ఎండగట్టి ప్రజలకి తెలిసే విధంగా చేయడమే నా లక్ష్యం. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కబ్జా గురవుతున్నా కూడా గతంలో టిఆర్ఎస్ పార్టీలో చెరువులు, కుంటలు మొత్తం ఎక్కడికక్కడికి ప్రభుత్వ భూములు మొత్తం కూడా ఒక గుండెగుత్తగా వాళ్ళు కబ్జాలు చేయడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మనకు ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి ఈ కబ్జాలు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గురుసుల మల్లె చెరువు కబ్జా గురై, చింతలకుంట చెరువు కబ్జాకి అయింది. ఇక్కడ 137/1 దగ్గర 9 ఎకరాలు కబ్జాకు గురైంది. తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం పెద్ద పెద్ద బడాబాబులు మొత్తం ఒక దొంగ సన్నాసి లేక ఒక ముఠాగా తయారయ్యి ఈ బైపాస్ రోడ్లు కానీ అక్కడ కానీ మొత్తం ఒక దండ చేయడం జరుగుతుంది. ఒక ముఠాగా ఏర్పడి ప్రజాధనాన్ని, అంటే ప్రజలకు చెందాల్సిన భూమి, ప్రభుత్వానికి చెందాల్సిన భూమి, ఆ భూమిని మొత్తం కబ్జా చేసుకుంటూ ఉంటే ఇక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళకి మద్దతుగా నిలబడడం అనేది దుర్మార్గమైన విషయం. వీళ్ళకి తెలియకుండా జరుగుతున్నాయా? వీళ్ళు నిజాయితీ పరులైతే, వీళ్ళు మంచి చేసేటోళ్ళు అయితే, ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఆలోచన ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ మీరు చూడండి, ఈ దొంగ సనాతన మొత్తం కలిసి ఇక్కడ విజయనగర గ్రామ పంచాయతీలో మా ఎమ్మెల్యే గారితో అక్కడ ఉన్న సిపిఐ పార్టీలతో అందరితో తిరుగుతున్నారు. వాళ్ళు ముందు దాకా ఈ కబ్జా చేసిన వాళ్ళంతా పొంగులేటి శ్రీనివాసరావు గారు క్యాంప్ ఆఫీస్ లోకి వచ్చి మంచి కూర్చొని గద్దా కూర్చొని అక్కడ మాకు సీనియర్ ఉన్నాడనే ఆ భ్రమలో ఉన్నాడు. అది సీనియర్లో ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడానికి చెప్పి మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. పొంగులేటి సీనియర్గా ఇలాంటి కబ్జా కోర్లకి సపోర్ట్ గా నిలబడటానికి మాకు తెలుసు. ఎందుకంటే మేము దగ్గర నుండి చూసినాం కాబట్టి చెప్తాను. మనం ఏం చెప్తాను, ఈ కొత్తగూడెంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్ని రక్షిస్తే పర్యావరణం బాగుంటుంది. ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో ఆఫీసులు కట్టుకోవచ్చు, స్కూళ్ళు కట్టుకోవచ్చు, ఒక ప్రభుత్వం సంబంధించిన ఏదైనా ఉపాధి కలిగించే విధంగా ఏదైనా మనకి ఆఫీసులు అయితే కట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా ఉపాధి కలిగే ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా ఉంటే కట్టుకోవచ్చు. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే వీళ్ళకి అండదండలుగా ఇక్కడ కొంతమంది చోట లీడర్లు ఏం చేస్తారంటే, చోట డాన్లు, చోట లీడర్లు, అడ్డిగారు గుడ్డిగారు ఏం చేస్తారంటే వీళ్ళకి సిపిఐ పార్టీ తరఫున మేము ఉన్నాము, మీరు కబ్జాలు చేసుకుంటా పోండి, మీకు సహకరిస్తూ ఉంటాము, మాకు ఎంతో కమిషన్ చేయని చెప్పేసి మాట్లాడుకొని ఇక ఈ విధంగా జరుగుతుంది. నేను ఛాలెంజ్ చేస్తానా, మీకు చిత్తశుద్ధి ఉంటే కమాన్ రండి, మీకు అన్ని పేపర్లు మీకు అన్ని ఇస్తాను నేను. మీరు నిజాయితీ పనులు, ఈ ప్రజలకే ప్రజల పార్టీ, ఇది పేదల పార్టీ అని మీరు అనుకుంటే, ఈ పేదలకి మీరు మంచి చేయాలనుకుంటే మీకు దమ్ముదైన ఉంటే రండి. మొత్తం చింతలకుంట చెరువు చుట్టుపక్కల మొత్తం కబ్జా గురైంది, అది చూపిస్తారండి. ఈ గొంతుల మల్లె చెరువు కళ్ళ ముందు మాయమైపోయింది. పూర్తి ఆధారాలు నా దగ్గర ఉంది. నాకు ఇంకా నమ్మకం ఉంది, న్యాయం ధర్మం బతుకుతుంది. ఆ సరైన టైం వచ్చినప్పుడు ఆ చెరువు మొత్తం గ్రౌండ్ చెరువు అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు కొన్ని వందలేళ్ళగా గొలుసుల మల్లె చెరువు అని చెప్పేసి, అసలు గొలుసుల మల్లె చెరువు ఇంకా మధ్యలో వచ్చేసింది. ఏం చెప్తాం, ఆ పక్కన వాళ్ళ భూమి ఉండడం మూలంగా
3 ఎకరాల 30 గుంటల భూమి ఉండడం మూలంగా ఆ పేరు వచ్చింది. కానీ వాళ్ళది కాదు, వాళ్ళ తాతది కాదు, వాళ్ళ ముత్తది కాదు. అది గవర్నమెంట్ చెరువు, కొన్ని 100 ఎకరాలు ఉంది. వీళ్ళు పొలం కొనక ముందులోనే ఉంది ఆ చెరువు. అయితే ఆ చెరువు సాటిలైట్ ద్వారా కూడా మ్యాప్ కనబడతాయి. మిషన్ కాకతీయ వెబ్సైట్ లో నమోదు చేయబడింది. పనికి ఆహార పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ఆ రోజు మంజూరైన డబ్బులు 100 రోజుల పనులు జరిగినాయి. అన్ని సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే 170 యాక్ట్ లో ఇప్పుడు నానక కన్వెన్షన్ ఇది అవసరం లేదు. 170 యాక్ట్ లో ఏంటంటే ఈ చెరువులో మీ కుంటల్ని తీయడానికి ఎక్కడ పర్మిషన్ ఉండదు. ఎవరు పర్మిషన్ లేదు, అనుమతి ఉండదు. ఎంఆర్ఓ అనుమతి లేదు, గ్రామ పంచాయతీ అనుమతి లేదు, ఫారెస్ట్ అనుమతి లేదు, ఆర్డీఓ అనుమతి లేదు, కలెక్టర్ అనుమతి లేదు. ఏకంగా మేము తీసుకుపోయి హైకోర్టులో ఇది మాదని చెప్పి హైకోర్టులో వేసేంత మాత్రాన దీన్ని గెలుస్తారన్న నమ్మకం అయితే గెలుస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉండదేమో కానీ మీరేమి గెలుస్తారు పోయి. మన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నేను తీసుకుపోయి హైకోర్టులో మనం ఇచ్చినాము, మీకు లెటర్లు వస్తాయి. త్వరలోనే మీకు లెటర్లు అందరికి వస్తాయి. కలెక్టర్కి వస్తుంది, ఎంఆర్ఓకి వస్తుంది, గ్రామ పంచాయతీ కూడా వస్తాయి. ఇక్కడ ఉన్న స్థానిక అధికారులకు అందరికి వస్తుంది. దాన్ని చెరువు చేసి చూపిస్తే బాధ్యత రాదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దుర్మార్గం ఏంటంటే ఇది అమ్మేసుకొని అమాయకులకు అమ్మడం జరిగింది. ఆ చెరువుని మొత్తం కూడా అమాయకులకు అమ్మి ఆ డబ్బు చేసేసుకొని ఈ పక్కన ప్రభుత్వ భూముల మీద పడి ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టి అధికారులను కొట్టేసుకొని వీళ్ళొక ధర్నా చేసి సడన్ గా కొటేషన్ అయిపోదామని చెప్పే ఆలోచనతో ఈ దుర్మార్గం ఉన్నారు. ఈ మందు గొప్పలు వచ్చే పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కోరడం జరుగుతుంది.